ఇక మరో అంశాన్ని చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి ఫిర్యాదుదారుడు వీరంగం సృష్టించారు. బార్లో పంచాయతీరాజ్ అధికారి రామాంజనీ రెడ్డిని ఫిర్యాదుదారుడు నిలదీశాడు. గ్రీవెన్స్లో ఫిర్యాదును తిరస్కరించడం నిలదీశాడు. గత 20 రోజులుగా ఫిర్యాదుదారుడు ఫోన్ చేసిన అధికారి స్పందించలేదు. దీంతో మద్యం మత్తులో అధికారిపై ఫిర్యాదుదారుడు రెచ్చిపోయాడు. కొత్తపల్లిలోని కాలుపై కట్టడాలను తొలగించాలని కలెక్టర్కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ప్రమేయం లేకుండానే సమస్య పరిష్కారం అయిందని అధికారి చెప్పడంపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుబాటులో నేను లేనా చెప్తా విను. నేను వేరే ప్రోగ్రామ్ ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా నీకు? అందుబాటులో కాదు కంప్లైంట్ ఎందుకు రిటర్న్ కొట్టినా నాకు? అందుబాటులో కాదని నేను చెప్పింది. అందుబాటులో కాదని చెప్పింది. నాకు బిజీగా ఉన్నాము, 2 రోజులు మళ్ళా వచ్చి మీతో మాట్లాడతానని చెప్పిన పెట్టిండు. వేరే ప్రోగ్రామ్ ఉన్నాయి, బిజీగా ఉన్నాను. తాగనీకి టైం సరిపోయిందా నీకు? తాగని టైం ఉంది నీకు, కంప్లైంట్ టైం లేదా? తాగని టైం ఉంది, కంప్లైంట్ టైం లేదా? నేను వేరే ప్రోగ్రామ్ బిజీగా ఉన్నా 2 రోజులు. చూడండి మిత్రులా, చూడండి ఇష్టమా? నేను దాదాపు అందుబాటులోనే ఉంటే లేదని క్యాన్సిల్ కొట్టా. ఫోన్ చేస్తే ఫోన్ కూడా తన అధికారి అధికారంలో రాజీనామా రెస్పాన్స్ చేయాలి అధికారం లేదా లేదా రైట్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫిర్యాదుదారుడు వీరంగం సృష్టించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బార్లో పంచాయతీ అధికారి రామాంజనీ రెడ్డిపై ఆ ఫిర్యాదుదారుడు అయితే నిలదీసినట్లు తెలుస్తుంది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పరిష్కరించలేదని చెప్పేసి ఫిర్యాదుదారుడు అక్కడ గొడవ దిగటం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మద్యం మత్తులో ఫిర్యాదుదారుడు అయితే కనుక ఆ బార్లో అయితే కనుక వీరంగం సూచించిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొత్తపల్లికి సంబంధించినటువంటి ఒక కాలువ విషయంపై ఫిర్యాదుదారుడు అలాగే ఒక ఎస్సీ సంఘానికి సంబంధించిన నాయకుడు గత 20 రోజుల కిందట పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా కూడా అయితే ఆ కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కాలువ విషయంలో జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి కూడా ఈ గ్రీవెన్సెస్కి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదు ఏదైతే కన్సల్ట్ అధికారి ఉన్నాడో ఆ అధికారికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ అధికారి కూడా పూర్తిస్థాయిలో ఈ కాలువకు సంబంధించిన విషయం పూర్తిస్థాయిలో ఆ ఫిర్యాదుదారుని విచారించకుండానే పూర్తి స్థాయిలో తానే అన్నీ చేసుకొని అన్నీ ఇక్కడ సక్రమంగా ఉన్నాయి అని చెప్పి ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి లేఖపైన తాను మరోసారి రాసి అతనే స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాడు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడు గత 20 రోజుల నుంచి కూడా ఎవరైతే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసినటువంటి రామాంజనీ రెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంటే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా పూర్తిస్థాయిలో అతను పెట్టినటువంటి గ్రీవెన్సీలకి ఎటువంటి సమాధానం ఇచ్చారు ఏంటి అన్న దానిపైన చెప్పడం లేదని చెప్పి పూర్తిస్థాయిలో 20 రోజుల నుంచి కూడా అతని కోసం అయితే వేట కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూసుకోవచ్చు 20 రోజుల నుంచి ఎవరైతే అధికారి ఫోన్ లిఫ్ట్ చేయలేదో అతను రాత్రి ప్రొద్దుటూరులో ఒక బార్లో పూర్తిస్థాయిలో కూడా మద్యం తాగుతున్న నేపథ్యంలో సదరు ఫిర్యాదుదారికి ఒక్కసారిగా కనపడంతో ఆ బార్ షాప్కు వెళ్ళి
అక్కడైతే కనుక పూర్తి స్థాయిలో కూడా అతన్ని నిలదీసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 20 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఆ ఫిర్యాదుదారుని అక్కడ నిలదీసిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ఆ ఘటన జరిగిన దృశ్యాలు కూడా పూర్తిస్థాయిలో ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ లైన్కే దొరికిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఆ ఫిర్యాదుదారుడు ఒకటే చెప్తున్నాడు, కనీసం నేను దాదాపుగా ఒక కాలువకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేస్తే కనీసం నన్ను అడగకుండా మీరు ఎలా దానిపైన కంప్లైంట్ రాసి పంపిస్తారని చెప్పి ఆ ఫిర్యాదుదారు చేయడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య కొద్దిసేపు అయితే వాగ్వాదం జరిగింది. అయితే కొంతమంది స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిస్థాయిలో అధికారి మద్యం షాపులో దొరకడంతోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుందామని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.